నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర నేను శివాని బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు ఈడీ నోటీసులు రేపు విచారణకు రావాలంటూ సమన్లు రేపు ఏపీకి ప్రధాని మోదీ సత్యసాయి జిల్లాలో పర్యటన లోకేష్ చదివింది ఇంగ్లీష్ మీడియంలోనే చంద్రబాబుపై మంత్రి పెద్దిరెడ్డి ఫైర్ ఏపీ వ్యాప్తంగా జోరుగా కోడి పందాలు చేతులు మారుతున్న కోట్లాది రూపాయలు ఇండియా అలయన్స్ ఏర్పాటుతో బీజేపీ వణుకుతుంది కీలక వ్యాఖ్యలు చేసిన తేజస్వి యాదవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. రేపు విచారణకు రావాలని కవితకు నోటీసులు ఇచ్చింది. గతంలోనూ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. గత మార్చిలో 3 రోజుల పాటు కవితను ఈడీ విచారించింది. ఈడీ విచారణపై గతంలో కవిత కోర్టును ఆశ్రయించింది. ఢిల్లీ మద్యం కుంభకోణంలో సౌత్ గ్రూప్ కు సంబంధించిన వ్యవహారాల్లో కవిత లీడ్ చేశారని ఈడీ ఆరోపిస్తుంది. అంతేకాకుండా అప్రూవర్ గా మారిన అరుణ్ రామచంద్ర పిల్లై ఇచ్చిన స్టేట్మెంట్స్ ఆధారంగా చేసుకొని కవితకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తుంది. మరోవైపు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు 4 సార్లు నోటీసులు ఇచ్చారు. ఆయన ఇప్పటి వరకు ఈడీ విచారణకు హాజరు కాలేదు. తాజాగా కేజ్రీవాల్ కు ఈడీ నోటీసులు ఇచ్చిన సంగతి విదితమే. ఈ వారమే ఆయన విచారణ కూడా ఉంది. మొత్తానికి రేపటి విచారణకు కవిత హాజరవుతారా లేదా అనేది ఆమె నుంచి ఇప్పటి వరకు స్పష్టత రాలేదు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సవిన్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సవిన్ చెప్పండి, ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితకు మరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే రేపు విచారణకు హాజరవుతారా లేదా అనేది ఇంకా క్లారిటీ రాలేదు. దీనిపైన మరింత సమాచారం ఏంటి? ఈ రోజే ఈడీ నోటీసులు ఇచ్చి రేపు విచారణకు రావాలని కోరింది కాబట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ విచారణకు హాజరయ్యే అవకాశాలు లేనట్లే ఎక్కువ శాతం కనపడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంతకు ముందే 2 సార్లు తన లీగల్ అడ్వైజర్ సోమా భరత్ను పంపించి ఈడీ అధికారులకు కావాల్సినటువంటి డాక్యుమెంట్లను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈడీ అధికారులకు సమర్పించారు. అంతకుముందు గత మార్చి నెలలో 3 సార్లు ఈడీ విచారణకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరయ్యారు. ప్రధానంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాత్ర ఉందంటూ పెద్ద ఎత్తున విపక్షాలు ఆరోపణలు చేశాయి. అదేవిధంగా ఢిల్లీకి సంబంధించి ఆమ్ ఆద్మీ పార్టీ, ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతల అరెస్టులు ఇప్పటికే జరిగాయి. కానీ తెలంగాణ విషయానికి వస్తే మాత్రం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఉన్నప్పటికీ బీఆర్ఎస్ బీజేపీల మధ్య మైత్రి ఉండి లోపాయికారి ఒప్పందం ఉంది కాబట్టి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అరెస్టు కాకుండా ఉందంటూ తెలంగాణలో ఇప్పటి వరకు ప్రస్తుత అధికార పక్షం, గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున విమర్శలు చేసింది. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ ప్రతిపక్షంలోకి వచ్చిన సందర్భంలోనూ పార్లమెంటు సమీక్షా సమావేశాలు జరుగుతున్న సందర్భంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత అరెస్టు కాకుండా ఉండటానికి ప్రధాన కారణం బీజేపీ బీఆర్ఎస్ పార్టీల మధ్య లోపాయికారి ఒప్పందం కాదు. లిక్కర్ స్కామ్ కేసులో ఎప్పుడైతే కల్వకుంట్ల కవిత పాత్ర లేదని తేలినప్పటికీ కవితను విచారణ పేరుతో బీజేపీ ఇబ్బందులు పెట్టింది. సుప్రీంకోర్టును కవిత ఆశ్రయించడం వల్లనే కవిత అరెస్ట్ కాగలిగింది అంటూ కూడా కేటీఆర్ వ్యాఖ్యానించిన పరిస్థితి మనకు కనబడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల తాజాగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు వరుసగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నోటీసులు జారీ చేసి విచారణకు హాజరు కావాలని ఈడీ ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే మరోసారి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు ఈడీ నోటీసులు జారీ చేసి రేపు విచారణకు హాజరు కావాలని కోరింది. దీంతో సమయం తక్కువగా ఉండడంతో గతంలో 3 సార్లు కవిత విచారణకు హాజరై ఆ తర్వాత 2 సార్లు కవితను విచారణకు రావాలని కోరినప్పటికీ లీగల్ అడ్వైజర్ ను పంపి మాత్రమే కవిత సమాచారం ఇచ్చారు. అంతకుముందు కవితకు సంబంధించినటువంటి 10 ఫోన్లను ఈడీ అధికారులు తీసుకొని ఫోన్లను సీజ్ చేసిన పరిస్థితి మనకు కనబడుతోంది. అయితే ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఈడీ కవితకు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మరోవైపు సుప్రీంకోర్టులో ఈ కేసు కవితకు సంబంధించి సుప్రీంకోర్టులో కేసు వేశారు కాబట్టి రాబోయే రోజుల్లో ఎట్లాంటి పరిణామాలు జరుగుతాయనేది మాత్రం మనం కొంత ఆసక్తికరంగా వేచి చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సమీర్. 18 రాష్ట్రాలలో గిరిజనులకు న్యాయం జరగలేదని, గిరిజన గ్రామాల్లో అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాట్లు దిశగా పీఎం జన్మన్ కార్యక్రమం రూపొందించడం జరిగిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. వికారాబాద్ జిల్లా పెద్దమూల మండలం చైతన్యనగర్లో నిర్వహించిన జన్మన్ కార్యక్రమంలో కిషన్ రెడ్డి పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఆదివాసీ ప్రాంతాలలో నిర్వహించే ప్రజల కోసం మౌలిక వసతుల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కిషన్ రెడ్డి తెలిపారు. 25,000 కోట్ల రూపాయలను ఈ కార్యక్రమానికి కేంద్రం మంజూరు చేసిందని చెప్పారు. ఈ రకమైనటువంటి నిర్లక్ష్యానికి గురి కాబడినటువంటి గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలన్నిటిని కూడా 22,000 గ్రామాలను గుర్తించాం. 22,000 గ్రామాలలో ఈ యొక్క వర్నబుల్ ట్రైబల్ గ్రూప్స్ అనేటువంటి వీరిని గుర్తించి వీళ్ళకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఈ జనాభా కనీస సౌకర్యాలు లేనటువంటి జనాభా ఈ దేశంలో 39 లక్షలు ఉన్నది. 39 లక్షల మంది. వాళ్ళందరికీ న్యాయం చేయడం కోసము ఈ రోజు కార్యాచరణ ప్రణాళిక రూపొందించాం. అందులో ఒక ట్రైబల్ మినిస్ట్రీ కాదు, కేంద్ర ప్రభుత్వం ఉన్నటువంటి 11 మినిస్ట్రీలు, అది గిరిజన సంక్షేమం కావచ్చు, రూరల్ డెవలప్మెంట్ అంటే గ్రామీణ అభివృద్ధి శాఖ కావచ్చు, వాటర్ మినిస్ట్రీ అంటే జలశక్తి మినిస్ట్రీ కావచ్చు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆరోగ్యం అండ్ కుటుంబ సంక్షేమ శాఖ కావచ్చు, విద్యాశాఖ, స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్, ఎలక్ట్రిసిటీ, అదే విధంగా కమ్యూనికేషన్, ఈ రకంగా 11 మంత్రిత్వ శాఖలను పూర్తిగా వాళ్ళని మంత్రులను పిలిచి అధికారులను పిలిచి ప్రధానమంత్రి గారు ఏ శాఖకు సంబంధించి ఈ గిరిజన గ్రామాలలో, ఈ ఆదివాసీ గ్రామాలలో ఈ మౌలిక వసతులు ఏవైతే మేము అనుకుంటున్నామో అది పూర్తి కాకపోతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. చిత్తూరు జిల్లా సోమల మండలం సజంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన స్వర్ణోత్సవ వేడుకల్లో మంత్రి రామచంద్రారెడ్డి పాల్గొని మాట్లాడారు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అవసరం లేదన్నారని మంత్రి వ్యాఖ్యానించారు. లోకేష్ చదివింది కూడా ఇంగ్లీష్ మీడియమే కదా అని అన్నారు. పేదలకు ఇంగ్లీష్ మీడియం ఎంతో అవసరమని మంత్రి పెద్దిరెడ్డి చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అనేక రకాల సంస్కరణలు కూడా తీసుకురావడం జరిగింది. ఈరోజు పాఠ్య పుస్తకం తీస్తే 3rd క్లాస్ నుంచి కూడా ఒకవైపు ఇంగ్లీష్ మీడియంలో ఇంగ్లీష్లో ఉంటే అదే తెలుగులో తర్జుమా చేసి ఇంకో పేజీలో ఉంటుంది. చంద్రబాబు నాయుడు మరి ముఖ్యంగా ఆ ఇంగ్లీష్ మీడియం ఏమవసరం, బిడ్డలంతా చెడిపోతున్నారు,
తెలుగును అంతా కూడా చులకనగా చూస్తా ఉన్నారు తెలుగు భాషను. అదంతా తప్పు. మరి నీ కొడుకు ఏం చదివాడు? ఇంగ్లీష్ మీడియం కాదా? నీ కొడుకు అసలు కవిడే సరి కావాలి. మరి నీ కొడుకు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదవచ్చు. మరి పేద పిల్లలు మామూలుగా ఇలాంటి పాఠశాలలో ఎవరు చదువుతారు? మన మధ్యతరగతి కుటుంబీకులు అంతకంటే తక్కువ ఉండే స్థాయి ఉండే వాళ్ళే చదువుతారు. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అనేక రకాల సంస్కరణలు కూడా తీసుకురావడం జరిగింది. ఏదో నిజంగానే చాలా మంది నేతలు ఏపీ సీఎం కు బై బై జగన్ అంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు దెబ్బ మీద దెబ్బ కొడుతున్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఇలా వరుసగా ఒకరి తర్వాత ఒకరు రాజీనామా బాట పడుతున్నారు. వైసీపీలో కొనసాగలేమంటూ టీడీపీ, జనసేన పార్టీల బాట పడుతున్నారు. వైసీపీలో టికెట్ దక్కక కొందరు, టికెట్ ఇచ్చినా గెలుపుపై నమ్మకం లేని మరికొందరు జగన్ కి షాక్ ఇస్తున్నారు. వైఎస్ఆర్సీపీలో ముసలం పుట్టింది. పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. పార్టీ నేతలు ఒక్కొక్కరు సీఎం జగన్ కు గుడ్ బై అంటున్నారు. ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డితో మొదలైన రాజీనామాలు ఇంకా కొనసాగుతున్నాయి. తాజాగా మచిలీపట్నం ఎంపీ బాలశౌరి వైసీపీకి రాజీనామా చేశారు. బాలశౌరి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడనే పేరుంది. మొదటి నుంచి వైసీపీలో కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో మచిలీపట్నం ఎంపీగా బాలశౌరి విజయం సాధించారు. వచ్చే ఎన్నికల్లో ఆయనకు మచిలీపట్నం ఎంపీ సీటు ఆయనకు దక్కదనే ప్రచారం పార్టీలో జరుగుతుంది. దీనికి తోడు పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథిని పోటీకి దింపేందుకు సీఎం జగన్ ప్రయత్నం చేశారు. అందుకు పార్థసారథి సానుకూలంగా స్పందించలేదు. పైగా టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మచిలీపట్నం ఎంపీ సీటుకి పార్థసారథి తెరపైకి తీసుకురావడంపై బాలశౌరి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. దీనికి తోడు మాజీ మంత్రి పేర్ని నానితో కొద్ది రోజులుగా రాజకీయ వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో ఆయన వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఎంపీ బాలశౌరికి మీదట జనసేన పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో కలిసి పనిచేయనున్నట్లు వెల్లడించారు. ఇక కొద్ది రోజుల క్రితమే కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ కూడా వైసీపీకి రాజీనామా చేశారు. గత ఎన్నికల్లో ఆయన మొదటిసారి వైసీపీ నుంచి కర్నూలు ఎంపీగా విజయం సాధించారు. కర్నూలు ఎంపీ అభ్యర్థిగా మంత్రి జయరాంని రంగంలోకి దింపడంతో ముందుగానే ఆయన వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పలువురు ఎమ్మెల్యేలు కూడా గుడ్ బై చెప్తున్నారు. ఎమ్మెల్యేల మార్పులు చేర్పులతో పార్టీలో చిచ్చురేగింది. మంగళగిరి నియోజకవర్గ బాధ్యతలు గంజి చిరంజీవికి ఇచ్చారు. దీంతో ఆర్కే అంతకంటే ముందే వైసీపీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి టికెట్ కోసం చివరి వరకు ప్రయత్నం చేశారు. అయినా సీఎం సానుకూలంగా స్పందించకపోవడంతో జగన్పై ఆగ్రహం వ్యక్తం చేసిన కాపు రామచంద్రారెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. జగన్ తమ గొంతు కోశారని ఫైర్ అయ్యారు. ఇక పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి వైసీపీని విడటం, త్వరలో టీడీపీ తీర్థం పుచ్చుకోవడం ఖాయమైంది. మరో జాబితాలో టికెట్ దక్కని చింతలపూడి ఎమ్మెల్యే ఎలిజా కూడా పార్టీపై అసంతృప్తిగా ఉన్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలే కాదు వైసీపీ ఎమ్మెల్సీలు కూడా వైసీపీకి గుడ్ బై చెప్తున్నారు. విశాఖకు చెందిన ఎమ్మెల్సీ వంశీకృష్ణ యాదవ్ వైసీపీకి రిజైన్ చేసి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ సి రామచంద్రయ్య కూడా టీడీపీలో చేరారు. ఇక గుంటూరు ఎంపీ అభ్యర్థిగా భావించిన క్రికెటర్ అంబటి రాయుడు సైతం వైసీపీలో చేరిన 10 రోజుల్లోనే జగన్ పార్టీని కాదని జనసేన తీర్థం తీసుకోవడానికి రెడీ అయ్యారు. పార్టీ అభ్యర్థులను పెద్ద ఎత్తున మారుస్తూ వారి నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేస్తూ జగన్మోహన్ రెడ్డి చేపట్టిన ప్రయోగం బిడిసికొట్టింది. జగన్ వైఖరిలో మాత్రం మార్పు లేదు. మార్పులు చేర్పులతో 4వ జాబితా నేడో రేపో విడుదల చేస్తున్నారు. ఈ ప్రయోగం వైఎస్ఆర్సీపీకి కలిసి వస్తుందా, వికటిస్తుందా చూడాలి. కష్టజీవుల కన్నుల పండుగ, బీద సాధుల ప్రియతమ పండుగ, అందరికీ రారాజు పండుగ అదే సంక్రాంతి పండుగ. పుణ్యప్రద పుష్యమాసం, ఉత్తరాయణ పుణ్యకాలం, సూర్య భగవానుడు మకర రాశి ప్రవేశం. ఈ శుభ సమయంలో వచ్చే పెద్ద పండుగే మకర సంక్రాంతి. ఏ పండుగలు కనిపించినంతగా గొప్ప వేడుకలన్నీ మకర సంక్రాంతిలో కనిపిస్తుంటాయి. ఏపీలోని జగ్గన్న తోటలో జరిగే ప్రభాల తీర్థానికి 4 శతాబ్దాల చరిత్ర ఉంది. సంబరాల సమాహారం సంక్రాంతిపై స్వతంత్ర టీవీ ప్రత్యేక కథనం.
అంబరాన్నంటేలా చేసుకునే సంబరాలే పండుగలు. బంధుమిత్రులు విందు వినోదాలతో ఆనందంగా గడపడం పండుగల్లో కనిపిస్తుంది. పండుగల్లోనే పెద్ద పండుగగా, రారాసు పండుగగా కీర్తింపబడుతున్న సంక్రాంతి పండుగలో ప్రకృతి అందాలు కనిపిస్తాయి. ఆరుగాలం శ్రమించి అన్నదాత పండించిన ధాన్యపు రాసులు కనిపిస్తుంది. మూగజీవాలపై అన్నదాతలు చూపే కృతజ్ఞత దర్శనమిస్తుంది. ఆధ్యాత్మిక సొబగుల మార్గశిర మాస పూజలు దర్శనమిస్తాయి. ధనుర్మాస తిరుప్పావై పాసురాల పట్టణం వినిపిస్తుంది. గంగిరెద్దులు, భోగిపళ్ళు, గొప్పెమ్మలు, గాలిపటాలు, హరిదాసులు, బుడబుక్కలాటలు, కోడి పందాలు, ఎడ్ల పందాలు, గొర్రెపొట్టేల డీడీలు ఇలా ఎన్నో వేడుకలు సంక్రాంతి పండుగలో కనిపిస్తాయి. మనం ఇప్పుడు నిర్వహించుకుంటున్న 3 రోజులు సంక్రాంతి పండుగ పూర్వం నెల రోజుల పాటు నిర్వహించేవారు. ధనుర్మాసం ఆరంభం నుంచి అంటే డిసెంబర్ 16 నుంచి సంక్రాంతి పండుగ వరకు నెల రోజుల పాటు ఈ వేడుకలు నిర్వహించేవారు. పాత ఏడాది ముగింపులో 15 రోజులు, కొత్త ఏడాది ప్రారంభంలో 15, మొత్తం 30 రోజులను సంక్రాంతి నెలగా భావించి ఈ వేడుకలు చేసుకునేవారు. దీనిని నెలపట్టు అని పిలిచేవారు. చేతిలో చెడతలు, మెడలో దండలు, శ్రావ్యమైన గొంతుతో హరిలో రంగహరి అంటూ హరిదాసుల ఆగమనం కనిపించిందంటే సంక్రాంతి నెల వచ్చేసినట్టే. ప్రభాత సమయంలో హరిదాసుల భక్తిరస ఆటపాటలు కనిపించగా తెల్లవారేగా గంగిరెద్దు విన్యాసాలు కనిపిస్తాయి. డూడు బసవన్నలను నందీశ్వరునుగా భావించి కొందరు భక్తులు పూజలు చేస్తారు. సంక్రాంతి వేడుకల్లో పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అందరూ గాలిపటాలు ఎగరవేసే క్రీడలో పాల్గొంటారు. పదవే వయ్యారి గాలిపటమా, పైన పక్షిలా ఎగిరే గాలిపటమా అంటూ గాలిపటాలు ఎగరవేస్తారు. అయితే ఈ గాలిపటం తయారీ అనేది బ్రహ్మ విజయం కాదు. ఓ పాత కాగితం, 2 చీపురు పుల్లలు, కాస్తంత గమ్ ఉంటే చాలు గాలిపటం రెడీ అయిపోయినట్టే. ఇంకా ఈ సాంప్రదాయ పండుగలో ఎన్నో వేడుకలు కనిపిస్తాయి. పగటి వేషగాళ్లు, బుడబొక్కల కళాకారులు, డబడబాల బండ్లు తయారీదారులు ఇలా ఎందరో కనిపిస్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటేలా సాగుతాయి. అయితే ఏపీలో కోనసీమలో జరిగే సంక్రాంతి వేడుకలు వినూత్నంగా, ఉత్సాహంగా కొనసాగుతాయి. ఎక్కడెక్కడో సెటిల్ అయిన వారు అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సొంత ఊళ్లకు వచ్చేశారు. కోనసీమ జిల్లాలో సంక్రాంతి అంటే ప్రభల తీర్థమే ఎవరికైనా గుర్తుకు వస్తుంది. ప్రతి ఏటా ఈ తీర్థం చూసేందుకు, ఆ ప్రభలకు ప్రార్థనలు చేసేందుకు ఎక్కడెక్కడి వారో జిల్లాలకు వస్తారు. ప్రతి ఏడాది సంక్రాంతి నాడు 3 పండగలలో చివరి పండుగ అయిన కనుమ నాడు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన జగ్గన్న తోట ప్రభల తీర్థం జరుగుతుంది. ఈ తీర్థాన్ని చూడడానికి అక్కడికి వివిధ గ్రామాల నుంచి వస్తే ప్రభలని చూడడానికి లక్షలాది మంది ఆ జగ్గన్న తోట తీర్థానికి వస్తారు. అదొకటి చూడడం, అటు ఆధ్యాత్మికత వైపు చూస్తే భక్తిభావం ఉంటుంది, మరోవైపు నుంచి మాత్రం ఆ కోలాహలాన్ని చూస్తే మాత్రం పండగ వాతావరణం అద్భుతంగా ఉంటుంది. మధ్యలో అటు తోటకి ఇటు రోడ్డు మార్గానికి మధ్యలో ఉన్న ఒక పిల్ల కాలువలోంచి ఈ ప్రభలన్నీ ఆ మధ్యలోంచి ఇటువైపు నుంచి అటువైపుకి వెళ్తాయి. ఆ ఉత్సవాన్ని కనులారా చూడాలి, అది చూసి తరించాలి అని వివిధ రాష్ట్రాల నుంచి, ఈ జిల్లా వాళ్ళే కాదు, పక్క జిల్లాలే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి కూడా వస్తారు. ఇప్పుడు మనం ప్రస్తుతం ఆ ప్రభలకి సంబంధించిన 10 రోజుల ముందు లేదు వారం రోజుల ముందు తయారు చేసే చోట ఉన్నాము. ఇక్కడ వీళ్ళు తయారు చేస్తున్నారు. వీటిని అత్యంత అందంగా, సుందరంగా అలంకరిస్తారు. అనంతరం వీటిని తీసుకుని జగ్గన్న తోటకి, ఇక్కడ గుడిలో పూజలు చేసిన తర్వాత జగ్గన్న తోటకి వెళ్తారు. అసలు ఈ ఉత్సవం ఎలా ఉంటుంది, ఈ మొత్తం పండగ వాతావరణంలో ఈ ప్రభల తీర్థం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం. ఎప్పుడో 400 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది ఈ ప్రభల తీర్థమని చరిత్ర చెబుతుంది. కోనసీమ జిల్లాలో ఉన్న ప్రముఖ శివాలయాలున్న 11 గ్రామాల నుంచి ఈ ప్రభల కొలువు తీరుతాయి. వీటిని ఏకాదశ రుద్రీయం అంటారు. అంటే 11 ప్రభలు అని అర్థం. అవి అలా పెరిగి ఇప్పుడు జిల్లాల్లోని అన్ని గ్రామాల నుంచి ప్రభల తీర్థం జరిగే స్థాయికి ఈ వేడుక ఎదిగింది. గత సంవత్సరం దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన గణతంత్ర దినోత్సవాల్లో రాష్ట్ర శకటంగా ప్రభలని ఏర్పాటు చేశారంటే దీని ఖ్యాతి ఏపాటితో అర్థం చేసుకోవచ్చు. అంతర్జాతీయంగా ఎంతో గుర్తింపు ఉన్న ఈ ప్రభల తీర్థం ఊరేగింపు ఆధ్యాత్మిక శోభను రెట్టింపు చేస్తుంది. సంక్రాంతి అంటే ప్రభల తీర్థమని, ప్రభల తీర్థం అంటే సంక్రాంతి అనే స్థాయికి ఈ పండుగ చేరింది.
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో వేద పండితులకు కళాకారులకు నిలయమైన నేదునూరు గ్రామంలో ప్రభలను తయారు చేసేవారు ఎక్కువ మంది ఉన్నారు. వీరే జిల్లాలోని ఎక్కువ గ్రామాల్లో ప్రభలను తయారు చేసేందుకు వెళతారు. కోనసీమలో ప్రసిద్ధి చెందిన జగ్గంతోట ప్రభల తీర్థం చాలా ప్రాముఖ్యత ఉంది. ఇది ఏకాశ రుద్రులు వస్తారు ఇక్కడికి. ఎప్పుడు 400 సంవత్సరాల నుంచి కొనసాగుతోంది ఈ ఉత్సవం. ఇది మా ఊర్లో నేదునూరు గ్రామం. ఇక్కడ ప్రభలు కట్టే దేవాంగులు కడుతుంటారు. ఇది ఎక్కువ. ఇది 400 సంవత్సరాల నుంచి వాళ్ళే పూర్వీకులే కడుతున్నారు ఈ ప్రభల తీర్థం అంతాను. ఇది చాలా ప్రాముఖ్యతగా జరుగుతుంది. వీళ్ళు అదే కాకుండా కోనసీమలో 5-6 గ్రామాలు కూడా కడుతుంటారు వీళ్ళు. చాలా ప్రసిద్ధిగా చాలా వరికంకులతోటి, నెమల పించాలతోటి, వెదురు బొంగులతోటి, పోక పిండిలతోటి, శూలమేమో తాటి శూలంతో చాలా అంగరంగ వైభవంగా కడతారు. చాలా ఉత్సాహంగా కోలాహలంగా చాలా ప్రసిద్ధి చెంది ఇది కనుమ రోజున జరుగుతుంది. చాలా కోనసీమకే వన్నె తెచ్చేలా శోభామానంగా వెలుగుతూ ఉంటుంది. చాలా దేశ విదేశాల నుంచి కూడా ఈ తోటకి వస్తుంటారు ప్రజలు. ప్రభల తీర్థం జరిగే జగ్గన్న తోట ఓ మామిడి తోట. అక్కడికి జిల్లాలోని వివిధ గ్రామాల్లో తయారైన ప్రభలన్నీ చేరుతాయి. వీటిని అక్కడికి చేర్చి భక్తుల సందర్శనార్థం కొలువు తీరేలా చేస్తారు. కనుమ పండుగ నాడు జరిగే ఈ ప్రభల తీర్థం వేలాది మందితో నిండిపోయి ఉంటుంది. చుట్టూ ఆకుపచ్చని పొలాలు, కొబ్బరి తోటల మధ్య ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది ఈ తీర్థం జరిగే జగ్గన్న తోట. సెల్ ఫోన్లకు, టిక్ టాక్లకు, ఇన్స్టాలకు అలవాటు పడిన నేటి తరం సైతం ఈ ప్రభల తీర్థానికి రావడం విశేషం. ఇక్కడ మాకు శ్రీ కనకదుర్గ చైనమల్లేశ్వరి శివాలయం ఉన్నది సార్. ఇక్కడ మాకు సంక్రాంతి పండుగ అనేది చాలా ఘనంగా చేసుకుంటాము. ముఖ్యంగా మాకు ఈ సంక్రాంతి పండుగ సమయంలో కనుమ రోజు ఇక్కడ మేము శివాలయం దగ్గర తీర్థం ఏదైతే జగ్గన్న తోట వెళ్తామో అక్కడ మాకు ప్రభలు చాలా సంతోషాన్ని, కోలాహలాన్ని ఇస్తాయి సార్. ఇక్కడ మాకు ఈ సాంప్రదాయాలు ఈ పల్లెకు పట్టే వెలుగులుగా మాకు చాలా ఆనందాన్ని కలుగజేస్తున్నాయి సార్. ప్రభల తీర్థానికి ప్రతి ఇయర్ జగ్గన్న తోట వెళ్తాం. చాలా బాగుంటుంది. చేలో నుంచి తీసుకొస్తారు ప్రభ, చాలా బాగుంటుంది. ఒక ఇయర్ వెళ్తాం. 5 years నుంచి వెళ్తాం. మా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో మా కాలేజ్లో వాళ్ళందరికీ జగన్న తోట మా ప్రభ గురించి మేము చెప్తాం సార్. సో వాళ్ళు కూడా ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యి మాతో పాటు వాళ్ళు కూడా రావడానికి ఉత్సాహపరుస్తారు సార్. వెళ్ళి మొత్తం మేము అందరం కలిపి చాలా ఆనందంగా ప్రభల్ని చూసి చాలా ఉత్సాహంతో తిరిగి వస్తాం సార్. సంక్రాంతి పండుగకు నెల రోజుల ముందే ఈ జగ్గన్న తోట తీర్థం హడావిడి ప్రారంభమవుతుంది. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంటే కేవలం కోళ్ల పందాలకు, పిండి వంటలకు, మర్యాదలకే పరిమితం అనుకునే వారికి ఈ ప్రభల తీర్థం ద్వారా ఆధ్యాత్మిక వాతావరణం అక్కున చేర్చుకుంటుంది. ఇది అంబేద్కర్ కోనసీమ జిల్లాలో ప్రతి ఏటా జరిగే జగ్గన్న తోట ప్రభల తీర్థం. ఇప్పటి వరకు మనం చూసింది జిల్లాకు అంతర్జాతీయంగా పేరు తీసుకొచ్చిన ప్రభల తీర్థం. ఆ ప్రభల తీర్థంలో ముందుగా ప్రభను ఎలా తయారు చేస్తారో చూసాము. అలా తయారు అయిన ప్రభని ఇలాగా రకరకాల అలంకరణలతో తయారు చేస్తారు. దీన్ని ఆ రోజు కనుమ రోజు పూజించి భుజాల మీద వేసుకుని జగ్గన్న తోట వరకు తీసుకెళ్తారు. ఇప్పటివరకు అదే చూసాం మనం. అక్కడ ఆ చిన్న పంట కాలువ లేదా కాలువ దాన్ని దాటించి అవతలకు వెళ్ళి అక్కడ దీన్ని ప్రతిష్ఠిస్తారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే ఇక్కడ ఈ చెక్క ఏదైతే ఉందో దీని మీద దేవుణ్ణి ప్రతిష్ఠించడం అలాంటివి చేసిన తర్వాత ఇక్కడ దీనికి సంబంధించిన పూజారిని కూడా ఆయన కూడా నించుంటారు. ఆయన్ని కూడా వీళ్ళందరూ భుజాల మీద ఎత్తుకుని ప్రభని తమ వెంట భక్తులు రావడంతో తమ వెంట తీసుకెళ్తారు. గత సంవత్సరం గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన శకటంగా కోనసీమ జిల్లాకి సంబంధించిన ప్రభని ఊరేగించారు. ఇది ప్రతి ఏటా జిల్లాలో జరిగే అత్యంత అద్భుతమైన ఆధ్యాత్మిక వేడుక. కెమెరామెన్ రెడ్డి శ్రీనివాస్తో ముక్కామల చక్రధర్, అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రతినిధి. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి స్వతంత్ర.